క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభాలు. దేవుని సన్నిధిలో మనము చేయవలసిన ఒక పని, దేవుడు వాక్యములో నుండి మనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో, మీరు మీ మనస్సు అను నడుము కట్టుకోండి. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో, కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ గలవారై ఉండుడి. ఇక్కడ 3 విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలని, దానికి ప్రాముఖ్యంగా మనస్సు అను నడుము కట్టుకోవాలని చెప్తున్నాడు. ఏంటది అనంటే, నిబ్బరమైన బుద్ధి గలవారమై ఉండాలి. 2, కృప తేబడుతుంది కనుక మీ నిరీక్షణ ప్రత్యక్షమవబోతున్న ఆ కృప కొరకే ఎదురు చూసేదై ఉండాలని దేవుని వాక్యం ద్వారా అపోస్తలుడైన పేతురు గారు సంఘానికి తెలియజేస్తున్నాడు. నిజమేనండి, ఈ రోజుల్లో మన మనస్సు అను నడుము కట్టుకోవడానికి మనం ప్రయాసపడాలి. ఎందుకంటే మనస్సు చాలా భయంకరమైనది. మనస్సు అన్నిటికంటే మోసకరమైనది. దేవుని వాక్యం చెబుతుంది కదా, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది, దానిని గ్రహించగలవాడెవడు అని దేవుని వాక్యంలో చెప్పబడింది కదా. కనుక మనస్సు అను నడుము కట్టుకోవటం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఈ మనసే ఆత్మను, ఈ మనసే శరీరమును నియంత్రణ చేసే మీడియేటర్, మధ్యవర్తిత్వం వహించేది. కనుక మనస్సు అను నడుమును కట్టుకోమని దేనికి చెప్తున్నాడు అంటే, ఇదిగో కలగబోతున్న శ్రమలు, కొంతకాలం మీకు శ్రమ కలిగిన తరువాత మీరు పూర్ణులుగా వెళ్ళాలి. బలహీనతల గుండా శరీరంలో ఉన్నప్పుడు వెళ్ళాలి, శ్రమల గుండా వెళ్ళాలి, ఆర్థిక ఇబ్బందుల గుండా వెళ్ళాలి, అనారోగ్య పరిస్థితుల గుండా వెళ్ళాలి. కొన్నిసార్లు మనం దుఃఖకరమైన పరిస్థితులే మన గుండెల్లో మెదలాడుతూ ఉంటాయి. ప్రియమైన వారిని కోల్పోయిన పరిస్థితులు, అందింది అనుకున్న దానిని కోల్పోవలసిన పరిస్థితులు, వచ్చింది ఉద్యోగం అనుకుంటున్న పరిస్థితుల్లో రాకుండా కాస్త త్రుటిలోనే తప్పిపోవటం, ఇలాంటి పరిస్థితులంటి మధ్యలో మనము నిబ్బరమైన బుద్ధి గల వారమై, మనస్సు అను నడుము కట్టుకున్న వాళ్ళమై, ఆత్మీయమైన వ్యక్తులుగా, ఆత్మీయమైన మనస్సు గల వారంగా ఆలోచించాలి. అందుకనే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, గ్రిడ్ అప్ యువర్ మైండ్, నీ మనస్సును అను నడుము కట్టుకో. ఏమండి, మనసు కూడా నడుముంటుందా దాన్ని కట్టుకోవాలంటే? అవును. దాని అర్థం ఏంటంటే, యూ మస్ట్ హ్యావ్ ద స్పిరిచువల్ మైండ్. దేవుని వాక్యములో ఏమండి, మనము రోమాపత్రిక 8వ అధ్యాయం 6వ వచనంలో ఏమని చూస్తాం? ఆత్మానుసారమైన మనస్సు జీవాన్ని ఇస్తుందట, శరీరానుసారమైన మనస్సు మరణాన్ని ఇస్తుంది. కాబట్టి కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, క్రీస్తు మనస్సును ఎరిగి ఆయనకు ఎవరైనా మరి ఆలోచన చెప్పేవాళ్ళు ఉన్నారా? క్రీస్తు, మనమైతే క్రీస్తు మనస్సు గల వారమై ఉన్నాము అంటాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, మీరైతే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు కలిగి ఉండాలి అని నుంచి చెప్తున్నాడు. అంటే ద మైండ్ ఈజ్ ఎ స్పిరిచువల్. ద స్పిరిచువల్ మైండ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ లాస్ట్ డేస్. ఈ చివరి దినాలలో ఆత్మీయమైన మనస్సు చాలా ప్రాముఖ్యమైనది. శరీరానుసారమైన మనస్సు లోకములో ఉన్న వాటిని కోరుకుంటుంది, అధికారాన్ని కోరుకుంటుంది, ధనాన్ని కోరుకుంటుంది, ఇష్టమైన తిండిని కోరుకుంటుంది, మంచి మంచి బట్టలు కావాలని కోరుకుంటుంది, హుందాతనం కావాలని కోరుకుంటుంది, గొప్ప ఇళ్ళు కావాలి, గొప్ప సుఖాలు కావాలని కోరుకుంటుంది. కానీ ఆత్మానుసారమైన మనస్సు ఏం కోరుకోవాలో, ఏం కోరుకుంటుందో క్రీస్తు దగ్గరికి వెళితే తప్ప మనకు అర్థం కాదు. ఎందుకంటే క్రీస్తే ఆత్మానుసారమైన మనస్సు కలవాడు. ఆయన ఏం కోరుకున్నాడు? దేవుని బిడలారా, మనం కూడా వాటిని కోరుకోవాలని, ఈ మనస్సును కట్టుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది. చూడండి, నిర్గమాకాండం 12వ అధ్యాయము 11వ వచనంలో, ఇదిగో మీరు దానిని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని
మీ కర్రలను చేత పట్టుకుని త్వరపడుతూ తినాలి. దేని కొరకు నడుం కట్టుకోవాలి అండి? ప్రభు బల్ల విషయంలో నడుం కట్టుకోవాలి. దేనికండి అనంటే మారు మనస్సు, బాప్తిసం, పరిశుద్ధాత్మ పొందే అనుభవం, లోకానికి వేరైన జీవితం, అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థించుట, వీటికి మనస్సు కట్టుకోవాలి. వీటిల్లో ప్రాముఖ్యంగా మీ మనస్సును నడుము కట్టుకోవడానికి బల్ల చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఎవడు నా శరీరమును తిని నా రక్తమును త్రాగుతాడో వాడే నిత్య జీవము గలవాడని చెప్తుంది కదా. అందుకనే మీ మనస్సు నడుము కట్టుకోవాలి. చాలా మంది బల్లారాధనకు దూరం అయిపోతున్నారు. చాలా మంది దానిని నిర్లక్ష్యంగా తీసుకుంటున్నారు. చాలా మంది అసలుకి బల్లారాధన అంటే కూడా తెలియని పరిస్థితుల మధ్యలో ఉన్నారు. చాలా మంది దానిని నిర్లక్ష్యంగానే చూస్తూ ఉన్నారు. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, మీరు దేని విషయంలో నడుము కట్టుకోవాలి అంటే ఫర్ ద లార్డ్స్ టేబుల్. గ్రిడ్ అప్ యువర్ మైండ్ ఫర్ ద లార్డ్స్ టేబుల్. నంబర్ 1. రెండవది, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 46వ వచనంలో ఏలియాతో దేవుడు చెప్పాడు, ఏలియా వర్షం కురవబోతుంది, ఇదిగో నువ్వు త్వరపడి ఇక్కడ నుండి వెళ్ళంటే ఏలియా వచ్చి ఆహాబుని అంటాడు, ఆహాబు వాన కురవబోతుంది, దేవుడు ఆకాశమును తెరవబోతున్నాడు. నేల నెరవిడిసింది కదా, ఇక సమృద్ధి అయిన వాన కురవబోతుంది కనుక నీవు త్వరపడి వెళ్ళంటే అతడు రథమే వేసుకొని వెళుతూ ఉన్నాడు. కానీ ఏలియా నడుము కట్టుకొని పరిగెత్తాడటండి. ఆహాబు రథము కంటే ముందుగా పరిగెత్తాడు నడుము కట్టుకొని. దేని కొరకు నడుము కట్టుకోవాలంటే చెప్పండి, దేని కొరకు నడుము కట్టుకోవాలి? ఓపెన్ ద డోర్స్, ఓపెన్ ద మిరకల్స్. అద్భుతాల విషయంలో, ఆకాశము తెరవబడే విషయంలో ఇదిగో నీ నడుము కట్టుకొని పరిగెయ్యి, నీ నడుము కట్టుకొని ప్రార్థించు, నీ నడుము కట్టుకో. ఏలియా తన నడుము కట్టుకున్నాడు దేవుని అద్భుత కార్యాలు చూయించటానికి. ఈరోజు సేవకుడా, ఓ సంగమా, నీ నడుము కట్టుకుంటావా? దేవుని కార్యాలు చూడడానికి నిన్ను నువ్వు సిద్ధపరచుకుంటావా? మూడవది, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 29వ వచనంలో తన కుమారుడు చనిపోయాడు. ఆమె గనురాలైన స్త్రీ కుమారుడును పోగొట్టుకుంది. ఎలీషాని కలుసుకోవడానికి వెళుతుంటే ఆమె వస్తుంది కనుక ఓ పనివాడిని అంటున్నాడు, గెహాజీతో చెప్తున్నాడు, గెహాజీ నీ నడుము కట్టుకో, ఇదిగో ఈ కర్ర తీసుకుని వెళ్ళి ఆమె కోరుకునే చోట పెట్టమంటున్నాడు. ఎందుకు నడుము కట్టుకోవాలి ఇక్కడ పనివాడు? సంఘం ఎందుకు నడుము కట్టుకోవాలి? సేవకుడు ఎందుకు నడుము కట్టుకోవాలి? పనివాడు ఎందుకు నడుము కట్టుకోవాలి అంటే ఫర్ ద రిజరక్షన్, ద పవర్ ఆఫ్ ద రిజరక్షన్. పునరుద్ధానపు బలము, పునరుద్ధానపు శక్తిని చూడడానికి నడుము కట్టుకోవాలి. చచ్చిన స్థితిలో పడి ఉన్న కుమారుడు బ్రతకాలి, అందుకోసం నడుము కట్టుకోవాలి. చచ్చిన స్థితిలో పడి ఉన్న సంఘము బ్రతకాలి, అందుకోసం నడుము కట్టుకోవాలి. చచ్చిన స్థితిలో పాపములో లోకములో పడిపోయిన ఇదిగో మానవ జాతి ఇదిగో తిరిగి బ్రతకాలి, అందుకోసం నడుము కట్టుకోవాలి. ఇది మూడవది. 4వది, నీవు నడుము కట్టుకొని లేచి నిలబడి ఇదిగో నేను నీతో సెలవిచ్చిన ఆజ్ఞాపించిన మాటలన్నిటిని వారితో బోధించు అంటున్నాడు. We are gird up our mind for the word of God. Gird up our mind for the gospel of Jesus. Gird up our mind for the resurrection power of the God. దేవుని పునరుద్ధానపు శక్తి కొరకు నీ నడుము కట్టుకో. ఇక్కడ వాక్యం కొరకు నడుము కట్టుకో, సువార్త కొరకు నడుము కట్టుకో. దేవుని వాక్యం చెప్తుంది. కడవరి దినాలలో, నశించిపోతున్న దినాలలో మనము ఉన్నామండి. మనం నడుము కట్టుకోవాలి. నడుము కట్టుకుంటే మనకు దీవెన దొరుకుతుంది. నడుము కట్టుకుంటే ఆత్మలు దొరుకుతాయి. నడుము కట్టుకుంటే అనేక మంది రక్షణలోకి వస్తారు. కనుక సువార్త విషయమై నడుము కట్టుకోవాలి. ఇర్మియాతో చెప్తున్నాడు, ఇర్మియా నీవు లేచి నీ నడుము కట్టుకో, నేను నీకు సెలవిచ్చినదంతా ఇశ్రాయేలులకు చెల్లించి నీ నడుము కట్టుకో, సువార్త కొరకైన నడుము. ఇక 5వది, 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనములో ప్రార్థన కొరకై నీ నడుము కట్టుకో. ఎందుకో తెలుసా? ప్రార్థన ప్రతి పరిస్థితిని మారుస్తుంది. ప్రార్థన పరలోకపు సంగతులను బయలుపరుస్తుంది. ప్రార్థన దేవదూతల పరిచర్యను ప్రారంభిస్తుంది.
ప్రార్థన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగేటట్లుగా దోహదపడుతుంది. కనుక ప్రార్థనని నడుము కట్టుకుంటావా? ప్రార్థన ఒక పట్టాలు లాంటిది. ఎంత పట్టాలు వేసుకుంటామో అంతగా మనము మన ఆత్మీయ జీవితం ముందుకు ప్రయాణం అవుతుంది, పరిచర్య ముందుకు ప్రయాణం అవుతుంది, జీవన విధానం ముందుకు ప్రయాణం అవుతుంది, మన తర్వాత తరాలు ముందుకు ప్రయాణం అవుతాయి. కనుక ప్రార్థన అనేది క్రైస్తవునికి ఒక ఎన్నెముక లాంటిది. ప్రార్థన అనే బలిపీఠాలు కట్టాలని, ఇదిగో మీ నడుము కట్టుకోవాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆరవదిగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వచనంలో విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ ఈ 3 నిలుస్తీ గనుక వీటిలో మీరు కలిగి ఉండడానికి మీ నడుము కట్టుకో. ప్రేమ కలిగి ఉండడానికి నడుము కట్టుకో, విశ్వాసమును కలిగి ఉండడానికి నడుము కట్టుకో, నిరీక్షణ కలిగి ఉండడానికి నడుము కట్టుకో. ఈ నిరీక్షణ మిమ్మల్ని సిగ్గుపరచదు. ఈ విశ్వాసము ప్రతి దానిని పొందుకోవడానికి ఇదిగో చిన్న ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. అందుకనే యేసుప్రభు శిష్యులు యేసుప్రభుని అడిగారండి, మా విశ్వాసాన్ని అభివృద్ధి పరచు ప్రభు అని అన్నారు. మాకు ప్రార్థన నేర్పించయ్యా అని అన్నారు. మీ విశ్వాసము కొరకై నడుము కట్టుకో. ఇదిగో ప్రార్థనా జీవితము కొరకై నడుము కట్టుకో. ఎందుకోసం నడుము కట్టుకోవాలంటే ఫర్ ద ఫెయిత్ అండ్ హోప్ అండ్ లవ్ ఆఫ్ క్రైస్ట్. ఇక 7వది హెబ్రీయులకు రాసిన పత్రిక 10:37 వచనంలో రాబోతున్న దినములలో బహుమానము దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. నీవు దేవుని కొరకైన వధువు కనుక నీకు బహుమానాన్ని దేవుడు తీసుకురాబోతున్నాడు. ప్రస్తుతం కాస్తంత శ్రమలు కలగొచ్చు, కానీ నీకు మటుకి బహుమానం నిశ్చయంగా ఇవ్వబోతున్నాడు. బహుమానము కొరకై నీ నడుము కట్టుకో. అందుకనే మంచి పోరాటాన్ని పోరాడు, విశ్వాసాన్ని కాపాడుకో, పరుగును కడబొట్టించు. నీతి కిరీటం ఉంచబడింది, మహిమ కిరీటం ఉంచబడింది, వాడబారని కిరీటం ఉంచబడింది, అతిశయ కిరీటం ఉంచబడింది, ఆనంద కిరీటం ఉంచబడింది. నీ కిరీటము నీకు దొరకాలి అంటే, నీ బహుమానము నీకు దొరకాలి అంటే కాస్త నడుము కట్టుకోవాలి. మంచి సైనికుడు వలె పని చేయాలి. పాటుపడే వ్యవసాయకుడు వలె నువ్వు కాస్త కష్టపడాలి. కనుక నీ ఆత్మీయమైన మనస్సు కలవారమై, క్రీస్తు యేసు యొక్క ఆలోచనలు గలవారమై, సంఘం కొరకు, నశించిపోతున్న వారి కొరకు, దేవుని రాజ్యము కొరకు భారము కలిగి నడుము కట్టుకోమని పిలుపునిస్తూ దేవుడు అలాంటి కృపను మీకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆత్మీయమైన మనస్సు గలవారై, ఆత్మీయమైన ఎదుగుదల గలవారై, ఆత్మ సంబంధమైన బహుమానము కొరకు, ఆత్మ సంబంధమైన దేవుని రాజ్యం కొరకు దేవుడు మిమ్మలను సిద్ధపరిచి స్థిరపరిచి వాడుకొనుగాక. ప్రైజ్ ది లార్డ్.